అర్పిస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవడంలో సిపిఎం జనగామ జిల్లా కమిటీ కంకణబద్ధమై పనిచేస్తాను ముందుగా శపథం చేస్తూ సోదరులారా, రఘునాథపల్లి మండలం గంపేట గ్రామం అంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఒక్క చరిత్రలో రాయదగినటువంటి వాళ్ళ గంగసారి ఇంటి పేరు. కానీ గంపేటగా ఎక్కువ పేరు పొందినటువంటి కుటుంబం అనేక త్యాగాలు చేసి తెలంగాణ ప్రాంతంలో రైతాంగ సాయుధ పోరాటం నుంచి ఇప్పటి వరకు వాళ్ళ కుటుంబం అనేకమైనటువంటి సేవలు తెలంగాణ ప్రాంతంలో కానీ పార్టీకి కానీ అనేక సేవలు అందించినటువంటి పెద్ద కుటుంబం. అలాంటి కుటుంబాల్లో మరి రఘుపాల్ గారు కూడా జనగామ జిల్లా ఉద్యమానికి నేను కొత్తగా కార్యదర్శినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో సలహాలు సూచనలు ఇస్తూ హైదరాబాద్ నుంచి వచ్చిందంటే మొదటి ఫోను నీ ఇలాకకు వచ్చినా నీ రాజ్యానికి వచ్చినా నువ్వేం చేస్తున్నావు అని ముఖ్యంగా పార్టీలోకి యువకుల్ని తీసుకురావాలి, ఇక్కడ పార్టీని నిలబెట్టేదానిలో మీ కృషి ఉండాలి, మీ జిల్లాకు ఉంటుందని అనేక సలహాలు సూచనలు ఇచ్చి ఈ 10 సంవత్సరాల్లో జరిగిన ప్రతి బహిరంగ సభకు హాజరై ముఖ్యంగా యువత గురించి పార్టీ అభివృద్ధి గురించి అనేక విషయాలు సలహాలు సూచనలు ఇచ్చినటువంటి మహానాయకుడు చనిపోవడం చాలా బాధాకరం. చాలా విషయాలు ఆయన చూసి నేర్చుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. క్రమశిక్షణ కానీ మరి పార్టీ సిద్ధాంతం విషయంలో కానీ అనేక సందర్భాల్లో ముఖ్యంగా మరి ఏసిరెడ్డి గారి గురించి ప్రజల మనిషి మరి పుస్తకం రచించేటువంటి సందర్భాల్లో దాన్ని తీసుకురావడంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర. సుమారు 20 రోజుల పాటు జనగామ ప్రాంతం అంతా తిరిగి మరి ఆ పుస్తకాన్ని తీసుకురావడంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. మే 25వ తారీఖు నాడు మరి గంపేట గోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి భారీ స్థూపం బచ్చన్నపేట మండల కేంద్రంలో నిర్మాణం చేయడం జరిగింది. దానికి కూడా పిలిస్తే వస్తామని కూడా అన్నటువంటి సందర్భం కూడా ఉంది. 25వ తారీఖు నాడు గోపాల్ రెడ్డి గారి పేరు మీద పెద్ద స్థూపావిష్కరణ బహిరంగ సభ కూడా జరుగుతుంది. మరి ఆ రఘుపాల్ గారి ఆశయాలను ముందు తీసుకోవడం కోసం సిపిఎం జనగామ జిల్లా కమిటీ కట్టుబడి ఉంటుందని ముందుకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది. థ్యాంక్ యూ. నమస్కారం. లేదు అని చెప్పేసినటువంటి వార్త ఏదైతే ఉందో అది చాలా బాధ కలిగించేటువంటి వార్త. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అనేక సందర్భాల్లో ఆయనతో అనేక విషయాలు షేర్ చేసుకున్నాము. అలాగే అనేక సైద్ధాంతికపరమైనటువంటి అంశాలు కూడా ఆయన చర్చ చేసేటువంటి ఆ వ్యక్తి. ఆయన లోతు ఏదైతే ఉందో అది కూర్చడం సాధ్యమయ్యేది కాదు. కాబట్టి ఆయన యొక్క మృతికి పార్టీ హైదరాబాద్ జిల్లా కమిటీ తరఫున నివాళులు అర్పిస్తూ ఆయన నుండి ఒక 2-3 లక్షణాలు మనం కార్యకర్తలు నేర్చుకోవాల్సినటువంటివి ఉన్నాయి. ఒకటి, సిద్ధాంతం పట్ల చాలా స్పష్టత. కుటుంబం నుండి కానీ బయట నుండి కానీ ఎలాంటి ఒత్తిళ్ళు వచ్చినా నమ్మినటువంటి సిద్ధాంతం ఏది ఉందో దానికోసం నిబద్ధతగా నిలబడాలి అనేది ఆయన జీవితకాలంలో ఆచరించి చూపెట్టారు. దాంతోపాటు పని చేయడం ఎట్టి పరిస్థితులలో ఏవో చిన్న ఆటంకాలు కానీ చిన్న సమస్యలు కానీ చూపెట్టి మనం పని చేయకుండా ఉండకూడదు. వయసుతో కూడా సంబంధం లేదు, వనరులతో కూడా సంబంధం లేదు, మనం పార్టీ కోసం పనిచేయాలి అని చెప్పేసి గట్టిగా అనుకొని ఆ రకమైనటువంటి కృషి చేయాలి అని చెప్పేసి దాంట్లో ఆయన మనకు ఆదర్శంగా కనిపిస్తారు. కాబట్టి సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టేటువంటి దాంట్లో రాజీ లేకుండా ఎట్లా పనిచేయాలనేటువంటిది ఆయన జీవితం మనకి నేర్పినటువంటి పాఠం. కాబట్టి అందరం కూడా ఆయన నుండి అలాంటివి ఏవైతే లక్షణాలు ఉన్నాయో వాటిని నేర్చుకొని మన ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం కృషి చేయడమే ఆయనకు నిజమైన నివాళి అవుతుందని చెప్పేసి భావిస్తూ మరోసారి వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ వారికి ఘన నివాళులు అర్పిస్తూ నేను సెలవు. థ్యాంక్ యూ.